గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 36 అధ్యాయాలు 236 అధ్యాయాల వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 237వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వ్యాస ఉవాచ అథ జ్ఞానప్లవంధిరః గృహీత్వా శాంతిమాత్మనః ఉన్మజ్యం నిమజ్యం జ్ఞానమేవాభిసంశ్రయేత్. ధర్మరాజు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా ఒక కథ చెబుతున్నాడు. ఎవరు? భీష్ముల వారు. ఎవరెవరికి జరిగిన సంభాషణ అంటే వ్యాస భగవానుడికి సుఖ మహర్షికి తండ్రి కొడుకులకు జరిగిన సంవాదాన్ని చెప్తున్నాడు. ధీరుడు జ్ఞానమనే నౌకని ఆలంబనగా చేసుకుని సంసార సాగరంలో పడుతూ లేస్తూ ఆత్మశాంతి కోసం వాస్తవిక జ్ఞానాన్ని ఆశ్రయించాలి. సుఖ ఉవాచ. అప్పుడు సుఖయోగి అడుగుతున్నాడు, కింత జ్ఞానమధో విద్య యథా విస్తరతే ద్వయం ప్రవృత్తి లక్షణో ధర్మ నివృత్తిరితి వాహవత. మనిషిని జనన మరణాలనే ద్వంద్వం నుండి తరింపచేసే జ్ఞానం లేదా విద్య ఏదో చెప్పాల్సింది. అది ప్రవృత్తి లక్షణమైన ధర్మమా నివృత్తి రూపమైన ధర్మమా చెప్పు. వ్యాస ఉవాచ యస్తు పశ్యన్ స్వభావేన వినా భావమచేతనః పుష్యతే పునః సర్వాన్ ప్రజ్ఞయా ముక్త హేతుకాన్. జగత్తు స్వాభావికంగానే పుట్టిందని, దానికి ఏ చైతన్య శక్తి మూల కారణం కాదని భావించేవాడు హేతురహితమైన తన తర్కం ద్వారా ఆ భావాన్ని పెంచి పోషిస్తూ ఉంటాడు. వాళ్ళ వాదం హేతురహితమైనది, కానీ ఇప్పుడు వాళ్ళనే హేతువాదులు అంటున్నారు ప్రస్తుతం. అంటే దేవుడు లేడు అని చెప్పేవాడు హేతువాదుడు అన్నమాట. స్వాభావికంగానే పుట్టింది అని చెప్పేవాడు హేతువాది అని ఇప్పుడు చెప్తున్నారు. కానీ పురాణంలో ఏం చెప్పారో చూడండి, భారతంలో. అటువంటి వాడు హేతురహితమైన తన తర్కం ద్వారా ఆ భావాన్ని హేతువు లేదు అని వాడారు. ఏషాం చైకాంత భావేన స్వభావాత్ కారణం మతం భూత్వా తృణమైషీకాణం వాతే లభంతేన కించన. వస్తుగత స్వభావమే జగత్తుకు కారణమని మరేది కాదని నిశ్చితంగా చెప్తూ ఉంటారు కదా. దర్భ వెలుపల కనిపించకుండా ఉన్న ఈయన దర్భను చీల్చినప్పుడు వారికి కనిపించదా. ఏ చైనం పక్షమాశ్రిత్య నివర్తంచల్పమేధస స్వభావం కారణం జ్ఞాత్వా న శ్రేయ ప్రాప్నువంతి. ఈ మతాన్ని ఆశ్రయించి స్వభావాన్నే జగత్కారణంగా భావించి పరమేశ్వర ఉపాసనకి దూరమైన అల్పబుద్ధులు శ్రేయస్సును పొందలేరు. స్వభావో హి వినాశాయ మోహకర్మ మనోభవ నిరుక్తమే తయోరేతా స్వభావ పరిభావయో. స్వభావాన్ని జగత్కారణంగా భావించి ఈశ్వర అస్తిత్వాన్ని నిరాకరించడం కల్పనా మాత్రమైన మోహచేష్ట. అది వినాశ కారణం. స్వభావ
పరిభావాల తత్వాన్ని గురించి చెప్పబోయే మాటలు విను ఓ పుత్ర అంటూ వ్యాసుడు చెప్తున్నాడు. కృష్యాదీనీహ కర్మాణి సత్యసంవరాన్ని చ ప్రజ్ఞావద్భి ప్రక్లుప్తాని యానాసన గృహ్యాని చ. ఈ జగత్తులో భూమిని దున్నటం మొదలైన పనులు, బీజ సంగ్రహణం, వాహనాలు, ఆసనాలు, ఇళ్ళు, ఇవన్నీ బుద్ధిమంతులు కల్పించినవే. ఇవి స్వాభావికంగానే జరిగినట్లయితే ఎవ్వరూ ఆ పనులు చేయరు కదా. ఆ క్రీడానాం గృహాణాంచ గదానామగదశ్చ ప్రజ్ఞావంత ప్రయోక్తార జ్ఞాన విద్భరణిస్తుత. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి వ్యాసులు వారు తర్కాన్ని. ఒకవేళ సృష్టి అంతా సహజంగానే జరిగినట్టయితే మరి మనిషి ఇవన్నీ ఎందుకు తయారు చేస్తున్నాడు? వాహనాలు ఎందుకు తయారు చేస్తున్నాడు? ఆసనాలు ఎందుకు తయారు చేస్తున్నాడు? ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నారు? ఇవన్నీ కూడా మనిషి కల్పించలేదా? అలానే భగవంతుడు కూడా మనుషుల్ని కల్పించాడు అని. ఆ క్రీడానాం గృహాణాంచ గదానామగదస్య ప్రజ్ఞావంత ప్రయోక్తారా జ్ఞానవద్భరణిస్తా. క్రీడా స్థలాలు, ఇల్లు నిర్మించుకుంటున్నాం. రోగాలు వస్తే ఔషధ సేవ చేస్తున్నాం. జ్ఞానులు వీటికి ప్రయోక్తలు కదా, బుద్ధిమంతులు వాటిని యథాతథంగా పాటిస్తారు కదా. ప్రజ్ఞా సంయోజయత్యర్థై ప్రజ్ఞా శ్రేయో దిగచ్చతి రాజానో భుజ్యతే రాజ్యం ప్రజ్ఞా తుల్య లక్షణం. బుద్ధే అర్థాన్ని లభింపజేస్తుంది, బుద్ధే శుభాలను కలిగిస్తుంది. సమాన లక్షణాలు గల రాజుల్లో కూడా ప్రజ్ఞావంతుడు రాజ్యపాలన చేస్తూ ఇతరులను శాసిస్తాడు కదా. రేపు మనం 10వ శ్లోకాన్ని నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.